తెలంగాణలో కొంతకాలంగా అధికార హస్తం పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే డజన్కి చేరువలో అంటే దాదాపు 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కారు దిగి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మరికొందరు సైతం ఇదే క్యూలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో పార్టీ మారే అవకాశం ఉందంటూ రోజుకో ఎమ్మెల్యే పేరు తెరపైకి వస్తోంది. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సైతం పార్టీ మారతారనే ప్రచారం గత కొంతకాలంగా జోరుగా సాగుతోంది. సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తిక్ రెడ్డికి కార్పొరేషన్ పదవి ఆఫర్ చేశారని, దీంతో సబితా కాంగ్రెస్ లో చేరేందుకు అంగీకరించారంటూ వార్తలు వచ్చాయి. కాగా ఈ ప్రచారంపై పార్టీ మార్పు వార్తలను సబితా ఇంద్రారెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ను సైతం వదిలారు. నేను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవం. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. తప్పుడు ప్రచారం చేయవద్దని మీడియా సంస్థలకు విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ నాకు సముచితమైన స్థానం, గౌరవం కల్పించారు. పార్టీ మారాల్సిన అవసరం కానీ, ఆ ఆలోచన కానీ ఏమాత్రం లేదు. బీఆర్ఎస్ పార్టీలోనే గౌరవ కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తానంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు సబిత. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా చేసిన సబితా ఇంద్రారెడ్డి 2018లో కాంగ్రెస్ టికెట్పై గెలిచి తర్వాత సబిత సహా మరో 11 మంది ఎమ్మెల్యేలు నాటి అధికార తెరాస పార్టీలో చేరారు. కేసీఆర్ కేబినెట్లో మంత్రి పదవి సైతం దక్కించుకున్నారు సబిత. ఇటీవలి ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్పై ఆ 12 మందిలో చాలా మంది ఓటమి పాలవగా సబిత మాత్రం మరోసారి మహేశ్వరం నుంచి విజయం సాధించారు. అయితే పార్టీ మార్పు వార్తలను సబిత తోసిపుచ్చుతున్నప్పటికీ ప్రచారం మాత్రం ఆగటం లేదు. అయితే ఇటీవల అసెంబ్లీ సమావేశాలు జరిగిన వేళ సబిత కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఆ సందర్భంలో సబిత కంటతడి కూడా పెట్టారని ప్రచారం జరిగింది. మరోవైపు సీఎం రేవంత్ అక్క అంటూనే తన తప్పులని బయటపెట్టారు. అయితే సబిత మాత్రం రేవంత్ కి కౌంటర్ ఇస్తూనే ఉండటంతో ఇక వీరి గొడవలోకి ఎంట్రీ ఇచ్చిన డిప్యూటీ సీఎం బట్టి రేవంత్ కు సపోర్ట్ గా సబితని ఆమె తీరుని తప్పుపట్టారు. ఆనాడు సబిత ఇంటికి వెళ్లి పార్టీ మారొద్దని బ్రతిమిలాడినా తాను వినకుండా తన స్వార్థం కోసం సబిత తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని వీడి కారెక్కిందని ఆవేశంగా బట్టి సీరియస్ అయ్యారు. సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నత పదవులు అనుభవించి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దళిత వర్గానికి చెందిన వ్యక్తిగా నాకు ప్రతిపక్ష నాయకుడి హోదా ఇస్తే నాకు సపోర్టుగా ఉండకుండా వారి స్వలాభం కోసం పార్టీ మారి కాంగ్రెస్ పార్టీని మోసం చేసిన నాయకురాలు సబితా ఇంద్రారెడ్డి అని బట్టి ఆరోపించారు. అయితే ఇప్పుడు సీఎం రేవంత్ అమెరికా పర్యటనలో ఉండటంతో మాజీ మంత్రి మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే సబిత పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటుంది. ఈ క్రమంలోనే మళ్ళీ సబిత కాంగ్రెస్ వైపు చూస్తున్నారా లేదంటే కారులోనే కొనసాగుతారా అని సదరు జర్నలిస్టులు సబితక్కను అడగ్గా ఆమె తన అభిప్రాయాన్ని తెలిపింది. రేవంత్ నా తమ్ముడే కానీ ఇప్పటికే నేను గతంలో పార్టీ మారి తప్పు చేశా, ఇప్పుడు మళ్ళీ అదే తప్పు నేను చేయలేనని, ఇప్పటికైతే బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని క్లియర్ కట్ గా చెప్పేశారు. దీంతో ఆమె పార్టీ మార్పు వార్తలకు చెక్ పడింది. ఇక అసెంబ్లీలో వాగ్వాదంపై సబిత వర్షన్ ఏంటి, సీఎం రేవంత్ రెడ్డితో గ్యాప్ ఎక్కడ వచ్చింది, సబిత రేవంత్లలో ఎవరిని మోసం చేశారు, అసలు సబిత పార్టీ ఎందుకు మారారు అనేది మాత్రం ప్రశ్నగానే మిగిలింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.